ట్యాక్స్ కట్టకుండా ఎలా బయటపడ్డారు? ఐటీ ఇచ్చిన బిగ్ రిలీఫ్. ఒక ఇంట్రెస్టింగ్ ట్యాక్స్ కేసు గురించి సింపుల్గా మాట్లాడుకుందాం. ఒక వ్యక్తి హౌస్ అమ్మిన తర్వాత ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి అయితే వచ్చింది, కానీ ఫైనల్గా ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టకుండా బయటపడ్డారు. అది ఎలా జరిగిందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2019 జూలై 9న చెన్నైకి చెందిన రాజన్ అనే ఒక వ్యక్తి నోయిడాలో ఉన్న తన హౌస్ని 48 lakhsకి అమ్మారు. ఆ సేల్ వల్ల లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ దాదాపుగా 5.59 lakhs అయితే వచ్చింది. నార్మల్ గా ఈ ప్రాఫిట్ మీద ట్యాక్స్ అయితే ఉంటుంది, కానీ ట్యాక్స్ యాక్ట్ లో ఉన్న సెక్షన్ 54 ప్రకారం మీరు ఓల్డ్ హౌస్ కనుక అమ్మి వచ్చిన ప్రాఫిట్ ని కొత్త హౌస్ కట్టడానికి లేదా బిల్డ్ చేయడానికి యూజ్ చేస్తే ట్యాక్స్ ఎక్సెంప్షన్ అనేది పొందవచ్చు. అదే నమ్మకంతో రాజన్ చెన్నైలో 1851 స్క్వేర్ ఫీట్ అయితే ల్యాండ్ కొన్నారు. దానికోసం తన సేల్ అమౌంట్ తో పాటు బ్యాంక్ నుండి సుమారుగా 49.59 lakhs అయితే లోన్ కూడా తీసుకొని కొత్త ఇల్లు కట్టడం స్టార్ట్ చేశారు. కాబట్టి సెక్షన్ 54 ప్రకారం ట్యాక్స్ ఎక్సెంప్షన్ క్లెయిమ్ చేసి ఓల్డ్ హౌస్ సేల్ మీద ట్యాక్స్ కట్టలేదు. కానీ తర్వాత 2020లో కోవిడ్ లాక్డౌన్ అయితే వచ్చింది. కన్స్ట్రక్షన్ వర్కర్స్ దొరకకపోవడంతో లాక్డౌన్ రిస్ట్రిక్షన్స్ వల్ల ఇల్లు కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అవ్వలేదు. లా ప్రకారంగా అయితే కన్స్ట్రక్షన్ అనేది 3 years లోనే కంప్లీట్ అవ్వాలి. ఆ డెడ్ లైన్ అనేది మిస్ అయింది. దీనితో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీరు రూల్స్ ఫాలో చేయలేదు కాబట్టి ఎక్సెంప్షన్ క్యాన్సల్, ఇప్పుడు ట్యాక్స్ కట్టాలి అని నోటీస్ అయితే పంపించింది. రాజన్ అయితే ఆ నోటీస్ ని అపోజ్ చేస్తూ ఐటీ చెన్నై ట్రిబ్యునల్ ని అప్రోచ్ అయితే అయ్యారు. ట్రిబ్యునల్ అన్నది కేసు మొత్తం ఎగ్జామిన్ చేసి ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే చెప్పింది. కోవిడ్ అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ఒక ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్ కాబట్టి కన్స్ట్రక్షన్ డిలే రాజన్ తప్పు కాదు. ఆయన జెన్యూన్ గా ల్యాండ్ కొన్నారు, కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశారు, ఇన్వెస్ట్మెంట్ కంప్లీట్ చేశారు. డిలేకి మెయిన్ రీజన్ వచ్చేసి కోవిడ్. కాబట్టి సెక్షన్ 54 ఎక్సెంప్షన్ అనేది డిలే చేయడం కరెక్ట్ కాదని ట్రిబ్యునల్ డిసైడ్ అయితే చేసింది. ఫైనల్ గా రిజల్ట్ ఏంటంటే రాజన్ ఒక్క రూపాయి కూడా అడిషనల్ ట్యాక్స్ కట్టవలసిన అవసరం లేకుండా రిలీఫ్ అయితే పొందారు. అది సెక్షన్ 54 అంటే ఏంటి సింపుల్ గా తెలుసుకుందాం. మీ యొక్క రెసిడెన్షియల్ హోమ్ అమ్మితే వచ్చిన లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ని కొత్త హౌస్ కొనడానికి లేదా బిల్డ్ చేయడానికి యూజ్ చేస్తే ట్యాక్స్ ఎక్సెంప్షన్ అనేది ఉంటుంది. హౌస్ కొనాలంటే ఓల్డ్ హౌస్ సేల్ కి 1 year ముందు లేదా 2 years లోపు కొనవచ్చు. బిల్డ్ చేయాలి అంటే 3 years టైం అనేది ఉంటుంది. ఈ జడ్జిమెంట్ చెప్పేది ఏంటంటే జెన్యూన్ గా ఉండి ఇన్వెస్ట్మెంట్ కంప్లీట్ చేసి డిలే మీ కంట్రోల్లో లేదా సర్కమ్సెషన్ వల్ల జరిగితే కొన్ని కేసెస్ లో ట్రిబ్యునల్ ట్యాక్స్ పేయర్ కి రిలీఫ్ అనేది ఇవ్వచ్చు. కానీ ఇది ప్రతి కేస్ కి ఆటోమేటిక్ గా అప్లై అవ్వదు. కేస్ ఫ్యాక్ట్స్ బట్టి డిసిషన్ అయితే ఉంటుంది. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.